మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ ఇంటి పన్ను మినహాయింపు కొరకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ దాదాపుగా 163 రోజులు తీవ్రంగా శ్రమించి చివరకు మున్సిపల్ కార్యాలయంలో తన ప్రాణాలను వదలడం జరిగింది. ఈ ఘటనకు కారకులపైన చర్యలు తీసుకోవాలని, అలాగే మృతి చెందిన దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. నాడు మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ దౌలత్ ఖాన్ కూతురుకు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారని, అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, దౌలత్ ఖాన్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని జమీయతే ఇస్లామిక్ కార్యాలయంలో కమిటీ సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఏజాజ్ హుసేన్, సభ్యులు అబ్దుల్ సమద్, బాబా ఫక్రుద్దీన్, సుహేల్ రాణా, నూరుల్లా తదితరులు పాల్గొని దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే మన నంద్యాల ప్రజలందరికీ తెలుసో, దౌలత్ ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పన్ను మినహాయింపు కొరకు దాదాపుగా 163 రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి, మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ జాబ్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో, ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది, వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఇందులో మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా, ఏదైతే మేము ఒక లీగల్ ప్రొసీజర్ కూడా వెళ్ళాము, విజిలెన్స్ కమిషనర్ విజయవాడకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనంటే, కలెక్టర్ గారి పేరు మీద మెమో CC2 దౌలత్ ఖాన్ ఫ్యామిలీ వచ్చింది, లెటర్ వచ్చింది. దానిలో ఏముందంటే, ఏదైతే వీళ్ళు పంపించిన సమాచారం ప్రకారము అక్కడ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన వారి మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ అమరావతి నుంచి కలెక్టర్ మేడం గారికి లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ వచ్చి దాదాపుగా 45 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, బహుశా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈయన ఈ నంద్యాల మున్సిపల్ కమిషనర్ అవినీతి కింగ్ ఏం చేశాడంటే, పై నుంచి వెళ్ళి ఈ ఆర్డర్ వచ్చిన కలెక్టర్ కు మెమో వచ్చిన తర్వాత వెంటనే పైకి వెళ్ళి ఏదో మేనేజ్ చేసుకుని వచ్చారని టాక్ పబ్లిక్ లో మరియు మున్సిపల్ ఆఫీస్ లో ఉంది. దీనిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 15 రోజుల్లో లెటర్ ఇవ్వాలి. ఆ రోజు మున్సిపాలిటీలో 8 మందికి హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ ఇచ్చింది. 8 మందికి ఇచ్చిన తర్వాత అందులో కొంతమందికి 15 రోజులు ఇచ్చారు. అవి కూడా మాకు ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. కొంతమందికి 15 రోజుల్లో అప్రూవల్ ఇచ్చేసి లెటర్ ఇచ్చేశారు, మీకు పేపర్ ఇచ్చేసారు, మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందని. మరి కొంతమందికి నెల రోజులకు ఇచ్చారు, కొంతమందికి 45 డేస్ ఇచ్చారు. కానీ ఈయన ఒక్కరికే 163 రోజులు పట్టింది పేపర్ ఇవ్వడానికి. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఏదో దౌలత్ ఖాన్ నుంచి వీళ్ళు ఆశించి ఆయన ఇవ్వకుంటే ఆ లెటర్ ఆపారని ఇక్కడ స్పష్టమవుతుంది. దాని తర్వాత ఆయన చనిపోయిన మరుసటి రోజే ఆ లెటర్ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో వారి నుంచి ఆశించారు, వారి నుంచి ఏదో అవినీతి వీళ్ళు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు కాబట్టి లెటర్ ఇవ్వకుండా 163 రోజులు ఒక మాజీ సైనికుడిని మున్సిపల్ ఆఫీస్ లో చుట్టూ తిప్పుకొని నరకయాతన పెట్టి ఆయన మృతికి కారణమైనారు ఈ మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది. ఇంత జరిగినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు అని మేము మీడియా సమావేశంగా ప్రశ్నిస్తున్నాము.
ఒక మాజీ సైనికుడికే ఈ విధంగా అక్కడ బిహేవియర్ మున్సిపాలిటీలో ఉంటే వేరే ప్రజలకు నార్మల్ సాధారణ ప్రజలకు ఏముంటుంది అక్కడ చెప్పండి. ముఖ్యంగా మేము దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ఒక్కటే ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది, ఆ మున్సిపల్ కమిషనర్ డిస్మిస్ చేయండి మరియు ఆ ఇద్దరిని సస్పెండ్ చేయండి, మళ్ళీ వాళ్ళు కూడా డిస్మిస్ చేయండి అని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారు. నంద్యాల మొత్తము ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ తో విసుగు చెంది ప్రజలు విసుగుపోయారు. ఇటువంటి మూర్ఖతో కమిషనర్ మాకు రావడం మన దౌర్భాగ్యం నంద్యాల పట్టణ ప్రజలని అనుకుంటున్నారు. కానీ కూటి ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడం ఎందుకు? మన మైనార్టీ మంత్రివర్యులు మరి ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి అయ్యా మీ ఆధీనంలో న్యాయశాఖ ఉంది, కానీ న్యాయశాఖ ఉన్నా కూడా ఒక సామాన్యుడైన ఒక మాజీ సైనికుడికి న్యాయం దక్కకుంటే ఇంకా ప్రజలకు ఏం దక్కుతుంది? కీర్తిశేషులు దౌలత్ ఖాన్ గురించి, ఆయన యొక్క ఫ్యామిలీ గురించి మరొకసారి ప్రజల ముందు, ప్రెస్ ముందు మాట్లాడాలంటే నాకైతే సిగ్గుగా ఉంది. నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన కార్గిల్ యూరుడు, సీనియర్ సిటిజన్, అలాంటి ఒక యోధునికి జరిగిన అన్యాయము నెలలు గడిచిపోతున్నా కానీ అసలు పరిష్కారం కాలేదంటే చాలా సిగ్గుతో, అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, అసలు వ్యవస్థలు ఉన్నాయా లేదా అనేది చాలా బాధగా ఉంది. మనకందరికి తెలుసు ఆయనకు ఎంత అన్యాయం జరిగిందో. ఆ పన్ను గురించి తిరిగి అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయినాడు. ఆ రోజు ఎన్నో డిమాండ్లు చేయడం తర్వాత మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది, వారికి అన్యాయం జరిగింది, ఆ పాపకు ఉద్యోగం ఇస్తామని. తర్వాత కమిషనర్ కూడా క్షమాపణ చెప్పినాడు. అందరు చెప్పిన తర్వాత ముసలి కన్నూరు కార్చినాడు. కానీ ఇవన్నీ వాళ్ళకు ఎలాంటి పరిష్కారము, భరోసా లేకుంటే వాళ్ళకు ఎలాంటి సహాయకారంగా నిలబడవు. ఆ తర్వాత అప్పట్లో మనకు రాష్ట్ర మంత్రివర్యుల తర్వాత నుంచి కూడా హామీ దొరికింది, ఆ పాపకు ఉద్యోగం ఇస్తారని. మేము కూడా చాలా వరకు విషయం పరిష్కారం అయిందని అప్పట్లో పోరాటాన్ని కూడా తాత్కాలికంగా విరమించడం జరిగింది. కానీ రంజాను ఇవన్నీ పరిస్థితులు జరిగిన తర్వాత ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఆమెకు ఇంతవరకు పెన్షన్ రావడం లేదు. వారి ఒక లైఫ్ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ ఇంట్లో కుంపటి వెళ్ళడం చాలా బాధగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? మున్సిపల్ కమిషనర్ అవినీతి పరుడని రోజు ఘోషించని వారు లేరు. ప్రతి ఒక్కరు దీంట్లో నంద్యాల ప్రతి పౌరుడు బాధాతప్తుడే. ఎందుకంటే ఆయనను ఎవరు ఏం చేయలేకున్నాడు. అంటే అది మంచి ఏనుగు, ఎవరిని పోషిస్తున్నారో ఎవరు ఆయనను పోషిస్తున్నారో తెలియదు, కానీ ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందుతారో కానీ ఆయన మీద ఏం ఈగ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఆయన అదే దాంతో. కానీ ఈ రోజు మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఆ కమిషనర్ అయినా, మున్సిపాలిటీకి అయినా, తర్వాత ప్రభుత్వ మినిస్టర్ గారికైనా 15 రోజులు కాదు, ఈ నెల ఆఖరి వరకు ఒక డేట్ ఇస్తున్నాము. ఈ నెల లోపల ఆమె చేతిలో, ఆ అమ్మాయి చేతిలో ఉద్యోగ ప్రకటన ప్రభుత్వం ద్వారా అంది ఉండాలా. లేకుంటే ఇక్కడి నుంచి మేము ఆ అమ్మాయిని తీసుకొని విజయవాడ పోయి ముఖ్యమంత్రి న్యాయ తలుపులు తడతాము. ఆ రోజు ఆమె గ్రీవెన్స్ సెల్లో పోయి నంద్యాల పరిస్థితి, మున్సిపాలిటీ యొక్క చరిత్ర అంతా చిట్టా అక్కడ తెరచాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. ఈ కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ గారి గురించి గతంలో కూడా అందరూ విన్నారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు. మున్సిపాలిటీలో అతను తన హక్కు కోసం పోరాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది యొక్క టార్చర్తో ఆయన అక్కడ మరణించడం జరిగింది. ఇది అంతా మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజా సంఘాలతో పాటు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసినా కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అబ్దుల్ సలాం గురించి జరిగితే ఇదే కూటమి నాయకులు ఎంతోమంది వచ్చి రోడ్లపై నిలబడినారు. అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వీరుడు మరణిస్తే ఎందుకు వాళ్ళకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము, అడుగుతున్నాము. కరీముల్లా కూడా, షేక్ కరీముల్లా అనే అతను ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు కూడా మౌలానా గారు, ముస్తాక్ అహ్మద్ గారు బయటికి వచ్చి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్నో
డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన గారు ఎక్కడికి పోయారని గురించి అడుగుతున్నాము. ఇక్కడ మీకు కించపని మేము చెప్పడం లేదు. మీరు ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా ప్రశ్నించారో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రశ్నించడము ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? ఆ కుటుంబానికి మీరు అండగా ఎందుకు నిలబడలేదు అని అడుగుతున్నాం అంతే. మీకు హేళన చేయాలనో లేకుంటే మిమ్మల్ని కించపరచాలని మేము చేయట్లేదు. మీరు మా నాయకులు, మా మైనార్టీ నాయకులు. ఒక మైనార్టీ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. దాదాపు ఎన్నో రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కార్గిల్ యుద్ధంలో దేశ ప్రజలకు సందేశం చెప్పిన దౌలత్ ఖాన్ మృతికి కారకుడైనటువంటి నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఏ విధంగా ఇంకా నంద్యాల పట్టణంలో ఎందుకు పెట్టుకున్నామో అనేది నంద్యాల ప్రజలకు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇటువంటి అవినీతిపరుడు, ఇటువంటి దుర్మార్గపు అవినీతిపరుడు నట్ట నడివీధిలో ఇతర గ్రామాల నుండి దెబ్బలు తిన్న ఒక వెధవ ఈరోజు దేశానికి పోరాడేటువంటి సైనిక కుటుంబాలు బజారు పాలు అవుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం. నంద్యాల పట్టణంలో మన అందరికీ సన్నిహితుడు మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఆ దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చి 3 మాసాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా వారి కుటుంబం పైన